10 ఏళ్లు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్స్గా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టును కడితే 2 సంవత్సరాల నుంచి ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేస్తే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని నువ్వు ఇలా కాల రాసినవు, పాలమూరు మీద పగబట్టినవు. పాలమూరు బిడ్డ అంటావు. పాలమూరు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ తెలుగుదేశంలో ద్రోహం చేస్తే ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇలా డైరెక్ట్ సబ్జెక్టులోకి పోతే ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 1956కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి, దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ, నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లలో వచ్చింది ఎంత అంటే 5,71,000 కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ 93,000 అంటే 6,64,000 ఎకరాలకు వచ్చింది. 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏళ్ళు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏళ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్.